టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్. ఈరోజు కిడ్స్ ఉన్న పేరెంట్స్కి చాలా యూస్ఫుల్ టాపిక్. అదేంటి అంటే బేబీస్కి టాడ్లర్స్కి వెయిట్ గెయినింగ్ ఫుడ్, టాప్ 10 వెయిట్ గెయినింగ్ ఫుడ్స్ ఏంటో ఈరోజు తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. దానివల్ల వేరే వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. అండ్ పేరెంట్స్ ఉన్న కిడ్స్కి ఈ వీడియో షేర్ చేస్తే యూస్ఫుల్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ. మదర్ మిల్క్ ఆర్ ఫార్ములా మిల్క్. మదర్ మిల్క్ ఆర్ ఫార్ములా మిల్క్ బేబీస్కి అమృతం లాంటిది. అసలు ఇది 1 year వరకు కంపల్సరీగా ఇవ్వాలి, అసలు స్కిప్పే చేయకూడదు. ఆఫ్టర్ 6 months మనం సాలిడ్ స్టార్ట్ చేసినా కూడా బట్ మదర్ మిల్క్ అనేది కంపల్సరీ వాళ్ళకి డైట్లో యాడ్ చేయాలి. లైక్ సాలిడ్స్ తింటున్నారు కదా అని చెప్పేసి మిల్క్ అనేది స్టాప్ చేయకూడదు. మనము 1 year వరకు ఎంత మిల్క్ ఇస్తే వాళ్ళకి అది గుడ్ వెయిట్ గ్రోత్ అండ్ వాళ్ళ గ్రోత్ డెవలప్మెంట్కి మదర్ మిల్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మదర్ మిల్క్లో మనకి కావాల్సిన చాలా ప్రోటీన్స్, న్యూట్రియంట్స్, యాంటీబాడీస్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ వెయిట్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. సెకండ్ వన్, బనానా. బనానా అనేది ఎవరికైనా తెలుసు, బనానా వల్ల చాలా హెల్దీ వెయిట్ గ్రోత్ అనేది బేబీకి ఉంటుంది. బనానాను కంపల్సరీ 6 months తర్వాత స్లోగా బేబీ డైట్లో యాడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది పిల్లలు బనానా ఇష్టపడని వాళ్ళకి మనము యాపిల్ అవన్నీ ఎలా తింటారో లైక్ బనానాతో కాంబినేషన్ చేసి కూడా పెట్టొచ్చు. ఇన్ కేస్ అలా కూడా తినట్లేదు బేబీ, మనము ప్యాన్ కేక్స్ లాగా బనానా ప్యాన్ కేక్స్ లాగా యాడ్ చేసి పెట్టొచ్చు. లేదు అంటే లైక్ హోమ్ మేడ్ సెర్లాక్ ఉంటుంది, వాళ్ళకి స్వీట్నర్ కావాలి అనుకుంటే ఈ బనానా యాడ్ చేసి పెట్టొచ్చు. లైక్ ఇంకా బనానాతో జామ్ లాగా ప్రిపేర్ చేసి పెట్టొచ్చు. సో ఇలా ఏవైనా చేసి పెట్టొచ్చు. ఏ టైంలో పెట్టాలి అంటే ఈవినింగ్ స్నాక్ ఇస్ ద బెస్ట్. అండ్ రోజుకి ఎన్నిసార్లు పెట్టాలి, లైక్ వీక్ ఎన్నిసార్లు పెట్టాలి అనే డౌట్ ఉంటుంది. వింటర్స్ అయితే లైక్ బేబీ కోల్డ్ లేకపోతే ఆల్టర్నేట్ డే పెట్టొచ్చు. సమ్మర్స్ అయితే ఎవ్రీ డే కూడా పెట్టొచ్చు. అండ్ వింటర్లో మాత్రం ఆఫ్టర్నూన్ పెట్టాలి. సమ్మర్లో మనం స్నాక్ లాగా ఇచ్చినా పర్లేదు. బట్ బనానా అనేది మాత్రం డేలోనే పెట్టాలి, లైక్ అది నైట్కి తేవద్దు. ఇన్ కేస్ బేబీకి కోల్డ్ ఉంటే మాత్రం బనానా పెడితే అది ఫ్లమ్ కింద మారుతుంది అండ్ వాళ్ళకి కంజెషన్ ఉంటుంది అనమాట. సో కోల్డ్ ఉంటే మాత్రం బనానా అవాయిడ్ చేయండి. అండ్ బనానాకి కొంతమంది ఎలర్జెటిక్ ఉంటే మాత్రం అది మాత్రం స్కిప్ చేస్తే సరిపోతుంది. బట్ బనానా తింటే మాత్రం పిల్లలు చాలా చబ్బీగా అవుతారు. ఇది వెయిట్ గ్రోత్ అనేది ఉంటుంది. దానివల్ల బేబీకి కార్బోహైడ్రేట్స్, ఎసెన్షియల్ న్యూట్రియంట్స్, విటమిన్ B6, విటమిన్ C, పొటాషియం ఇలాంటివి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో కంపల్సరీ బేబీ డైట్లో బనానా వచ్చేట్టుగా చూడండి. లైక్ మీరు ఒక డైట్ ప్లాన్ ప్రిపేర్ చేసుకోండి. ఈ రోజు ఇది పెట్టారు, నెక్స్ట్ డే ఇంకొకటి పెట్టారు. సో కంపల్సరీ బేబీ డైట్లో అనేది బనానా యాడ్ చేస్తే మనకి హెల్దీ వెయిట్ గ్రోత్, అంటే మనకు కావాల్సింది హెల్తీగా ఉండాలి. ఏదో మెడిసిన్తో అలా అయితే అస్సలు వద్దు. సో బేబీ అనేది యాక్టివ్గా ఉండాలి, సైమల్టేనియస్లీ వెయిట్ అనేది హెల్తీగా ఉండాలి. కొంతమంది చూస్తే కిడ్స్ అనేది సన్నగా ఉంటారు బట్ వాళ్ళ వెయిట్ అనేది బాగుంటుంది. ఓన్లీ లావుగా చబ్బీగా ఉండడమే కాదు, మనకు కావాల్సింది హెల్దీ వెయిట్ గెయిన్. థర్డ్ వన్ వచ్చేసి గీ అనేది అందరికీ తెలిసిందే. నార్మల్గా గీ తింటే మంచిగా లావుగా చబ్బీగా అవుతారు అని అందరూ అంటారు. ద సేమ్ వే బేబీస్కి కూడా గీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆఫ్టర్ 6 months కంపల్సరీ గీ అనేది వాళ్ళ ఫుడ్లో యాడ్ చేయాలి. సో గీ అనేది ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి అంటే లైక్ ఆఫ్టర్నూన్ గీ రైస్లో యాడ్ చేయొచ్చు, లేదు అంటే కిచిడి లాగా చేసి అందులో కూడా యాడ్ చేయొచ్చు. లైక్ హోమ్ మేడ్ సెర్లాక్ ప్రిపేర్ చేసుకోండి, హోమ్ మేడ్ సెర్లాక్లో కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో దానివల్ల గీ హెల్తీ ఫ్యాట్ అనమాట, దానివల్ల వాళ్ళకి మంచి గ్రోత్ అనేది ఉంటుంది. గీ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. లైక్ ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, మెటబాలిజం బూస్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బోన్ హెల్త్ స్ట్రాంగ్గా ఉండడానికి ఈ గీ అనేది చాలా యూజ్ అవుతుంది బేబీస్కి. సో కంపల్సరీ డైట్ ప్లాన్లో గీ అనేది యాడ్ చేయండి, డైలీ బేసిస్లో యాడ్ చేయొచ్చు గీని. ఫోర్త్ పాయింట్, రాగి మాల్ట్స్ అనేది దాని నుంచి ఐరన్, కాల్షియం అండ్ రిచ్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ బేబీ డైట్లో యాడ్ చేయాలి. లైక్ 6 months నుంచి బేబీకి స్లోగా మనం రాగి మాల్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి.
అది ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత బేబీ స్టూల్ అనేది సమ్ టైమ్స్ చేంజ్ అవుతుంది. సో దానికి భయపడకండి, అబ్జర్వ్ చేయండి. అప్పుడు మనం క్వాంటిటీ అనేది తగ్గించండి. లైక్ సమ్మర్లో బేబీస్కి కంపల్సరీ రాగి మాల్ట్ యాడ్ చేయండి. డీహైడ్రేట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి యాడ్ చేస్తే కొంచెం వాళ్ళ బాడీ కూలెంట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రాగి మాల్ట్ ఎలా పెట్టాలి అంటే లైక్ రాగి పౌడర్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేయండి. లైక్ బయటది వద్దు. లైక్ ఇంకా మొలకెత్తిన రాగి పౌడర్ని చేస్తే కనుక దాంట్లో ఇంకా ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయన్నమాట. సో అలా ట్రై చేయండి. మీకు కావాలి అంటే నేను ఎలా రాగి పౌడర్ చేయాలో కూడా నేను మీకు ఫర్దర్గా వీడియో చేస్తాను. మీకు బేబీకి రాగి తినట్లేదు, లైక్ దాంట్లో ఓట్స్ యాడ్ చేయండి, ఓట్స్ పౌడర్. సో వాళ్ళకి కొంచెం చేంజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రాగి మాల్ట్తో దోశలాగా వేయండి, అప్పుడు వాళ్ళకి నచ్చుతుంది. రాగి ఇడ్లీ చేయండి, అది కూడా నచ్చుతుంది. లేదు రాగి మాల్ట్లో కొంచెం బటర్ మిల్క్ యాడ్ చేయండి. కర్డ్ అంటే ఇష్టం ఉన్న కిడ్స్కి బటర్ మిల్క్ యాడ్ చేసుకు తినిపించినా కూడా బాగుంటుంది. లైక్ అలా మీరు వేరియేషన్స్ చేసి వాళ్ళకి డైలీ డైట్ ప్లాన్లో గిట్ట యాడ్ చేస్తే వాళ్ళు ఇష్టంతో హ్యాపీగా తింటారు. సో దానివల్ల హెల్తీ వెయిట్ గెయిన్ అనేది వస్తుంది. అండ్ ఏ టైంలో పెట్టాలి అంటే బ్రేక్ఫాస్ట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. సో సమ్మర్లో మీరు మంచిగా బ్రేక్ఫాస్ట్కి పెట్టేస్తే వాళ్ళకు కూడా తమ్మి ఫుల్ ఉంటుంది, హ్యాపీగా తినేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి స్వీట్ క్రేవింగ్స్ ఉంటాయి. సో వాళ్ళకి డేట్ సిరప్ అనేది కూడా యాడ్ చేయొచ్చు. సాల్ట్ అండ్ షుగర్ అనేది స్కిప్ చేసేయండి. డేట్ సిరప్ కూడా ఎలా చేయాలి అని మీకు కావాలి అంటే నేను ఫర్దర్గా వీడియోస్ చేస్తాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, ఫిఫ్త్ వన్ ఏంటి అంటే స్వీట్ పొటాటో. స్వీట్ పొటాటో బేబీస్కి 100% హెల్తీ వెయిట్ గెయిన్కి యూజ్ అవుతుంది. అండ్ బేబీకి కాన్స్టిపేషన్ ఉంటే ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకు అంటే ఇది ఫైబర్ ఫుడ్ కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి స్వీట్ పొటాటో ఏ టైంలో పెట్టాలి, లైక్ ఎలా పెట్టాలి అంటే స్వీట్ పొటాటోని బాయిల్ చేసి స్మాష్ చేసి పెట్టండి, లేదంటే స్వీట్ పొటాటో ప్యూరీ చేయండి. లేదు అలా కూడా తినట్లేదు అంటే కిచిడీ లాగా చేసి పెట్టండి. అలా డిఫరెంట్ టైప్స్లో స్వీట్ పొటాటో అనేది ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒకటి నచ్చుతుంది. అండ్ ఒకటి పర్టికులర్గా ఇదే చేయకండి, డిఫరెంట్గా చేస్తే మీ కిడ్స్ అనేది ఈజీగా తింటారు. లైక్ దాంట్లో కొంచెం గీ యాడ్ చేయండి. సమ్ టైమ్స్ లైక్ ఇంకా లైక్ స్వీట్ పొటాటో స్వీట్గా ఉంటుంది కాబట్టి ఈజీగా హ్యాపీగా తినేస్తారు. స్వీట్ పొటాటో వల్ల ఫైబర్ వల్ల విటమిన్స్ వల్ల లైక్ డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఇది అరగడానికి చాలా యూజ్ అవుతుంది. సో స్వీట్ పొటాటో ఫైబర్ కాబట్టి కంపల్సరీ మీ బేబీ డైట్లో వచ్చేట్టుగా చూడండి. నెక్స్ట్ స్వీట్ పొటాటో ఏ టైంలో పెట్టాలి, మీరు ఆఫ్టర్నూన్ అయినా పెట్టుకోవచ్చు, స్నాక్ టైంలో అయినా పెట్టుకోవచ్చు. మీకు కావాలి ఫర్దర్గా అంటే నేను స్వీట్ పొటాటో రిలేటెడ్ రెసిపీస్ కూడా నేను ట్రై చేసి మీకు అప్లోడ్ చేస్తాను. మీరు కావాలంటే కమెంట్ బాక్స్లో అడగండి. నెక్స్ట్ ఫోర్మోస్ట్ బెస్ట్ కంపల్సరీ డైట్లో యాడ్ చేయాల్సింది ఏంటి అంటే లెంటల్స్ అంటే పప్పు. 6 months స్టార్ట్ అయ్యింది అంటే కంపల్సరీ బేబీకి రైస్ ప్లస్ ఏదైనా పప్పు అనేది కంపల్సరీ యాడ్ చేయాలి. పెసరపప్పు కానీ కందిపప్పు కానీ కంపల్సరీ యాడ్ చేయాలి. ఇనిషియల్గా స్టార్టింగ్లో బేబీకి పెసరపప్పు యాడ్ చేయండి. ఎందుకు అంటే అది పెసరపప్పు తొందరగా డైజెస్ట్ అవుతుంది. పెసరపప్పుతో యాడ్ చేయండి. పెసరపప్పు తినలేదు, వాళ్ళకి నచ్చలేదు అంటే నెక్స్ట్ అనేది కందిపప్పుకి వెళ్ళండి. లైక్ పెసరపప్పుతో ఏం చేయాలి, ఏ టైంలో పెట్టాలి అని అనుకుంటున్నారా, పెసరపప్పు రైస్ కలిపి కిచిడీ లాగా చేయండి. మంచిగా టేస్ట్ కోసము గీ యాడ్ చేయండి. లేదంటే పెసరపప్పు రైస్ ప్లస్ టమాటో యాడ్ చేయండి. అలా డిఫరెంట్గా ట్రై చేయండి. లేదు అసలు తినట్లేదు, మెల్లిగా స్లోగా తింటున్నారు, అలవాటు లేదు వాళ్ళకి అంటే పెసరపప్పు వాటర్ ఇవ్వండి. సో సమ్మర్లో వాళ్ళకి చలవ కూడా చేస్తుంది అనమాట. ఇన్ ద సేమ్ వే కందిపప్పు కూడా అలాగే చేయండి. లేదు దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ యాడ్ చేయండి. వెజిటేబుల్స్ వాటర్ కూడా ఇవ్వండి. సో అలా డిఫరెంట్గా చేయండి. లైక్ పల్సెస్ లెంటల్స్తోని సెర్లాక్ ప్రిపేర్ చేసి పెట్టండి. దాంట్లో కొంచెం గీ యాడ్ చేయండి. సో మనం ఒకటే ఫుడ్లో మల్టిపుల్గా న్యూట్రియంట్స్ వచ్చేట్టుగా బేబీ డైట్లో యాడ్ చేయండి. మనం క్వాంటిటీ చూడకూడదు, క్వాలిటీ చూడాలి. ఫుడ్ అనేది ఇంత తింటున్నారా మ్యాటర్ కాదు. ఇంత తిన్నా వాళ్ళకి ఎంత హెల్దీగా తింటున్నారు, ఎంత న్యూట్రియంట్స్ వస్తున్నాయో అలా చూసు. సో పెసరపప్పు అనేది ఏ టైంలో యాడ్ చేయాలి,
రోజు పెట్టొచ్చా, వీక్లీ ఎన్ని టైమ్స్ పెట్టాలి అంటే పప్పులు అనేది రోజు కంపల్సరీ ఆఫ్టర్ 6 months అనేది యాడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఏ టైంలో పెట్టాలి అంటే మీ ఫ్లెక్సిబుల్ బట్టి, మీ బేబీని బట్టి, లైక్ ఆఫ్టర్నూన్ అయినా పెట్టొచ్చు, నైట్ డిన్నర్కి అయినా పెట్టొచ్చు, ఏదైనా ఓకే. సో అలా మనము కంపల్సరీ పప్పులు అనేది డైట్ ప్లాన్లో యాడ్ చేస్తే హెల్తీ వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ లెంటిల్స్ పప్పుల వల్ల చాలా బెనిఫిట్సే ఉన్నాయి. ఏంటి ఆ బెనిఫిట్స్ అంటే విటమిన్ B6 వస్తుంది, జింక్, పొటాషియం, ఐరన్, ఇలాంటి ఎన్నో న్యూట్రియంట్స్ ఉన్నాయి. సో కంపల్సరీ డైట్లో వచ్చేట్టు చూడండి, డైలీ కంపల్సరీ యాడ్ చేయండి ఈ లెంటిల్స్ అనేది. ఏ ఫామ్లో పెడతారు అనే మ్యాటర్ కాదు, బేబీస్కి కంపల్సరీ ఈ డైట్లో ఉండాలి. సెవెంత్ వన్ వచ్చేసి పొటాటో అనేది యూజువల్గా ఎవరికైనా మనం ఎక్కువ తింటే ఎవరైనా ఏమంటారు అంటే పొటాటో ఎక్కువ తినకండి, వెయిట్ ఎక్కువ గెయిన్ అవుతారు అంటారు. ఎస్, ద సేమ్ వే కిడ్స్ అనేది కూడా పొటాటో తింటే చబ్బీగా హెల్తీగా అవుతారు. సో పొటాటో ఏ టైంలో పెట్టాలి, ఎంత పెట్టాలి, ఎలా పెట్టాలి అంటే 6 months తర్వాత పొటాటో అనేది స్లోగా ఫుడ్లో ఇంట్రడ్యూస్ చేయండి. సో పొటాటో ఎలా పెట్టాలి అంటే లైక్ పొటాటో కర్రీ చేయండి, పొటాటో రైస్ చేయండి, పొటాటో పలావ్ చేయండి, ఇంకా డిఫరెంట్ వెజిటబుల్స్ యాడ్ చేసి లైక్ పొటాటో బిర్యానీ లాగా చేయండి వితౌట్ బిర్యానీ స్పైసెస్. సో అలా స్లోగా బేబీస్కి అలవాటు చేయండి. పొటాటో కట్లెట్ చేయండి, పొటాటోని డిఫరెంట్ టైప్స్గా చేయండి, ప్యూరీ లాగా. ఎలా మీ బేబీ ఎలా తింటుందో దాన్ని అబ్జర్వ్ చేస్తూ మీరు ఫుడ్ అనేది చేంజెస్ చేస్తూ ఉండాలి. సో అప్పుడు వాళ్ళకి హెల్దీ వెయిట్ గెయిన్ అనేది పెరుగుతుంది. పొటాటో వల్ల ఐరన్, ఫోలైట్, జింక్, విటమిన్ B6, విటమిన్ B అండ్ విటమిన్ C కూడా ఉంటాయి. సో పుష్కలంగా పొటాటోలో ఉంటాయి కాబట్టి కంపల్సరీ వీక్లీ వన్స్ అయినా మీ బేబీ డైట్లో వచ్చేట్టు చూడండి. ఏ టైంలో పెట్టాలి అంటే డిన్నర్కి అయినా పెట్టుకోవచ్చు, ఆఫ్టర్నూన్ లైక్ లంచ్లో అయినా ప్రిఫర్ చేయొచ్చు. సో పొటాటో పెడితే వాళ్ళ తమ్మి ఫుల్ ఉంటుంది. సో కంపల్సరీ ఇది మీరు యాడ్ అయ్యేట్టుగా చూసుకోండి. నెక్స్ట్ 8th one, ఎగ్ అనేది కిడ్స్కి చాలా మంచిది అనమాట. కంపల్సరీ యాడ్ చేయండి, బట్ ఎర్లీగా యాడ్ చేయకూడదు. ఆఫ్టర్ 8th month ఎగ్ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి. అది కూడా హోల్ ఎగ్ ఇవ్వకూడదు, స్లోగా yellow యోక్ ఒకటే ఇవ్వాలి. ఆఫ్టర్ 1 year ఎగ్ వైట్ ఇవ్వాలి. ఇన్ కేస్ మనం ముందే పెట్టాము అంటే వాళ్ళకి అది అరగదు, డైజెస్ట్ అవ్వక దాన్ని బాగా ఇరిటేట్ అవ్వి ఏడుస్తారనమాట. ఎగ్ వల్ల omega-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ A, E, C, B12 వస్తుంది. సో కంపల్సరీ అట్లీస్ట్ 1 year తర్వాత అయినా ఎగ్ అనేది మీ కిడ్స్ డైట్లో యాడ్ చేయండి. ఇది ఎప్పుడు పెట్టాలి, ఎలా పెట్టాలి అంటే ఆఫ్టర్నూన్ ఇస్ ద బెస్ట్ టైం, లేదు మార్నింగ్ కూడా పెట్టినా పర్లేదు. నెక్స్ట్ 9th one వచ్చేసి ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఆర్ ఫ్యాట్ కర్డ్ అనమాట. ఫ్యాట్ మిల్క్ అనేది కంపల్సరీ బేబీస్కి ఆఫ్టర్ 1 year ఇంట్రడ్యూస్ చేయాలి. బిఫోర్ 1 year ఎట్టి పరిస్థితిలో కూడా ఇవ్వకూడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలా ఇవ్వాలి అంటే నైట్ నిద్రపోయే ముందు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఇవ్వచ్చు అనమాట. ఈ మిల్క్ వల్ల బేబీకి హెల్దీ వెయిట్ ఫ్యాట్ అనేది లభిస్తుంది. అండ్ ఈ మిల్క్ వల్ల బేబీకి వెయిట్ గ్రోత్, డెవలప్మెంట్ బాగుంటుంది అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో కంపల్సరీ 1 glass ఆఫ్ మిల్క్ ఎలా అన్నా బేబీస్కి వచ్చేట్టు చూడండి, డైలీ బేసిస్లో ఇవ్వచ్చు. అనేది కర్డ్ అనేది ఫుల్ ఫ్యాట్ కర్డే ఇవ్వాలి. నార్మల్గా స్లిమ్ మిల్క్తో యూజ్ చేసిన కర్డ్ అయితే ఇవ్వకూడదు. కర్డ్ అనేది బేబీకి చాలా హెల్ప్ అవుతుంది, అది గుడ్ బ్యాక్టీరియా కాబట్టి బేబీకి ఏదైనా ఇష్యూస్ ఉన్నా, డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నా, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నా కూడా క్లియర్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కర్డ్ వల్ల వెయిట్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. అదే కర్డ్ ఎలా ఇవ్వాలి, ఫ్రిడ్జ్ నుంచి తీసి అస్సలు ఇవ్వకూడదు. అండ్ ఫ్రిడ్జ్ నుంచి తీసి బయట పెట్టిన కర్డ్ కూడా ఇవ్వద్దు. ఎవ్రీ డే ఫ్రెష్గా తోడుపెట్టి ఇవ్వాలి. లైక్ మార్నింగ్ తోడుపెట్టారు అంటే ఈవినింగ్ ఇవ్వాలి, లేదు అంటే నైట్ తోడుపెట్టి మార్నింగ్ ఇవ్వచ్చు. లైక్ ఫ్రెష్ కర్డే ఇవ్వాలి, లేదు అంటే వాళ్ళకి కోల్డ్ వస్తుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లైక్ కర్డ్ అనేది ఫ్రిడ్జ్లో నుంచి, ఫ్రీజర్ నుంచి అస్సలు ఇవ్వకూడదు. కోల్డ్ ఉన్నప్పుడు ఇస్తే మాత్రం అది కోల్డ్ అవుతుంది వాళ్ళకి, దానివల్ల వాళ్ళకి ఇరిటబుల్ అనేది, కన్ఫ్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. కర్డ్ అనేది డైలీ బేసిస్లో కంపల్సరీ రోజు యాడ్ అయ్యేట్టుగా చూసుకో. కర్డ్ వల్ల ఇమ్యూన్ సిస్టమ్ అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా పోతుంది అనమాట. డయేరియా ఉన్నా కూడా తగ్గిపోతుంది. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా ఈ కర్డ్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే
చాలా న్యూట్రియంట్సే ఉన్నాయి కర్డ్ వల్ల. సో డైలీ బేసిస్లో కంపల్సరీ కర్డ్ అనేది యాడ్ అయ్యేట్టుగా చూసుకోండి. లాస్ట్ వన్ 10th వన్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ అనేది బేబీస్కి చాలా ఇంపార్టెంట్. బట్ డ్రై ఫ్రూట్స్ అనేది 1 year ఆఫ్టరే పెట్టాలి. బిఫోర్ పెడితే అస్సలు మంచిది కాదు. వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో మీరు డ్రై ఫ్రూట్స్ పెడితే వాళ్ళు తీసుకోలేరు. ఆఫ్టర్ 1 year స్లోగా ఇంట్రడ్యూస్ చేయాలి. అది కూడా ఆఫ్టర్ 1 year కూడా చేయలేరు బేబీస్కి. సో డ్రై ఫ్రూట్ పౌడర్ చేసేసి ఈ ఫుడ్లో యాడ్ చేయాలి. లైక్ హోమ్ మేడ్ సెర్లాక్లో కానీ, లేదు అంటే డ్రై ఫ్రూట్ లడ్డు విత్ డేట్ సిరప్తో చేసి ఇస్తే స్వీట్ ఉంటుంది కాబట్టి పక్కా తినేస్తారు. అలా మనం డ్రై ఫ్రూట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండాలి. లేదు అట్లా కూడా తినట్లేదు అంటే లైక్ బాదం సోక్ చేసి దాన్ని మనము ఇలా గీసి ఆ పేస్ట్ అనేది కూడా పెట్టొచ్చు అనమాట. లేదు ఏదైనా లైక్ ప్యూరీ, క్యారెట్ ప్యూరీ, బీట్రూట్ ప్యూరీలో కూడా యాడ్ చేసేయచ్చు, జ్యూస్లో కూడా యాడ్ చేసి ఇవ్వచ్చు అనమాట. సో కంపల్సరీ హెల్దీ వెయిట్ రావడానికి డ్రై ఫ్రూట్స్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో డ్రై ఫ్రూట్స్ వల్ల చాలా బెనిఫిట్సే ఉన్నాయి. లైక్ ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది, ఐస్ అండ్ బోన్ హెల్త్కి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. ఐస్ అనేది విజన్కి ఏ ప్రాబ్లం రాకుండా కూడా ఇది యూజ్ అవుతుంది. సో డ్రై ఫ్రూట్స్ అనేది కంపల్సరీగా డే టైంలోనే పెట్టండి, నైట్ టైంలో అస్సలు పెట్టకండి. అండ్ ఇనిషియల్ స్టేజెస్లో చాలా తక్కువ క్వాంటిటీతో స్టార్ట్ చేయండి. వాళ్ళకి ఇనిషియల్గా అవి డ్రై ఫ్రూట్స్ అనేది అరగదు అనమాట. సో కంపల్సరీ క్వాంటిటీ అనేది తగ్గించండి. ఇన్ కేస్ వాళ్ళు ఒక 6 months తర్వాతనే మీరు ఎక్కువ యాడ్ చేయాలంటే యాడ్ చేయండి. లైక్ ఎన్ని పెట్టాలి, ఏ ఏజ్కి ఎంత పెట్టాలి డ్రై ఫ్రూట్స్ అనేది, అండ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఎలా చేయాలి, ఇవన్నీ కావాలి అంటే మీరు అడిగితే నేను అప్కమింగ్ వీడియోస్లో చేస్తాను. డ్రై ఫ్రూట్ అనేది ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇస్తుంది. సో మీరు ఎక్కడైనా ట్రిప్స్ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ అనేది కంపల్సరీ తీసుకెళ్తే జస్ట్ మనము ఆ స్నాక్ టైంకి మనం ఈజీగా ఇవ్వచ్చు అనమాట. మనకి వెంటనే ఫుడ్ అనేది దొరికిన టైంలో ఈ డ్రై ఫ్రూట్ పౌడర్ మనకి హెల్ప్ అవుతుంది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది కిడ్స్ ఉన్న పేరెంట్స్కి మాత్రం పక్కా షేర్ చేయండి, చాలా హెల్ప్ఫుల్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కిడ్స్ ఉన్న పేరెంట్స్కి మాత్రం పక్కా షేర్ చేయండి, చాలా హెల్ప్ఫుల్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.